అనమాట. ఒక 2004 జనవరి 14 అనుకుంటా. మా బాలయ్య బాబుకి 10వ తేదీ దీంట్లో 66వ సంవత్సరం లేక అడుగు పెడతాడు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాం అడ్వాన్స్డ్గా. సినిమా మాత్రం 4K దీంట్లో చాలా బాగుంది. క్లారిటీ మాత్రము చాలా ఎక్సలెంట్గా తీసాడు అనమాట. అప్పట్లోనే జయంత్ మంచి బడ్జెట్ మూవీ. అదేదో సాంగ్ ఒకటి తీసేసి లాస్ట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. చాలా బాగుంది. ఒకే ఒక డైలాగ్ ఇది కుమారస్వామి, గోపాలస్వామి, సీతారామస్వామి, సుబ్రహ్మణ్య స్వామి 5 మంది కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చచ్చిపోతూ ఉంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ ముక్కి పెట్టారు అనే డైలాగ్ కానివ్వండి, అనేకం చాలా బాగా వేరియేషన్స్ అనేవి ఇప్పుడు కూడా పిల్లలకి కదిలిస్తే అలాగే జ్ఞాపకం ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటది. ఇది చాలా బాగుంది. చాలా బాగా క్లారిటీ 4K దీంట్లో ఇచ్చాడు. క్లారిటీ చాలా బాగుంది. సౌండ్ అంతా చాలా బాగుంది అనమాట. డైలాగ్స్ కానీ ఇది వన్స్ అగైన్ గాడ్ ఆఫ్ మాసెస్ మా బాలయ్య బాబుకి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ ఆల్ ది బెస్ట్. మా బాలయ్య బాబు ఎక్కువగా రాలేదు అని తెలియదేమో. అప్పట్లో మీరు చూసినారు? బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తాను మూవీ. ఇది ముందైతే చూసిన లేదు. మూవీ బాగుంది. తక్కువ మంది వచ్చినా సెలబ్రేషన్ బాగా చేశారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. సౌండ్ కూడా ఫుల్ గా పెట్టారు. యూట్యూబ్ లో చూసారా మూవీ? ముందు చూడలేదు నేను, చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. మూవీ అయితే చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాను. హ్యాపీ బర్త్డే బాలయ్య. హాయ్ బ్రో, జై బాలయ్య, జై జై బాలయ్య. ముందుగా మా గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. సూపర్ బ్రో. అప్పట్లో 2004లో నేను తిరుపతిలో చూశాను. అంత తెలదు మనకు. ఇప్పుడు చాలా బాగుంది బ్రో. అవును బ్రో, చాలా బాగుంది. కానీ బీజిఎం ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా ఆ మాదిరి లేదు బ్రో. హైలైట్ బాగున్నాడు. పోలీస్ గెటప్ లో బాగున్నాడు, ప్లస్ గ్లామర్ లో బాగున్నాడు. హైలైట్ గా డైలాగులు కానీ చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. ఆ డైలాగులు చెప్పడం కానీ కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 మంది కొడుకులు పుట్టినట్టే పోతా అంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మరీ పెట్టారా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. పద్ధతిగా ఉంటే మీసాల స్వామి, పద్ధతి తప్పితే లక్ష్మీ నరసింహస్వామి. బాగుంది బ్రో, చాలా బాగుంది బ్రో. తమిళ్లో డబ్బింగ్ అయినా అది హరి స్టోరీనే. బాగుంది బ్రో, చాలా బాగుంది. కానీ క్రౌడ్ తక్కువ, జనాలు రావడంలే. చాలా బాగుంది బ్రో. చాలా తెలియదు, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ తక్కువ, పోస్టర్లు వేయలేదు, ఓన్లీ బుక్ మై షోలోనే వదిలినారు బ్రో. కాబట్టి ఎవరికి తెలియదు. అయినా చాలా సంతోషంగా ఉంది బ్రో. ఎక్స్పెక్ట్ అంటే ఇంకా రేపు ఇది ఉంది కదా టీజరు, అఖండ 2 ఇంకా అంతే బ్రో. బాగుంది చాలా బ్రో. థ్యాంక్ యూ. ముందుగా జై బాలయ్య, రేంజ్ ఆఫ్ బాలయ్య, గాడ్ ఆఫ్ మాసెస్ మా నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంకో 2 రోజుల్లో మోస్ట్ బిగ్గెస్ట్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుంది గోపీచంద్ మల్లేని గారిది. బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయము. ఈసారి 100 కోట్లు బాలయ్య కెరీర్ లోనే లేసిపోయి ఇంకా రాసుకోండి, ఇంకా రాసి పెట్టుకోండి. బాలయ్య రేంజ్ మారిపోయింది. ఇంకా వచ్చే మన అఖండ 2 మాస్ వేరే లెవెల్లో పెట్టాడు మన బోయపాటి. అఖండ రేంజ్ ఎలా ఉండబోతుందంటే అసలు ఆ వేరియేషన్ తలుచుకుంటేనే బోయపాటి గారు పూరా మాస్లో లుక్ చూపిస్తారనే నమ్మకము ఎప్పుడో వచ్చేసింది అఖండతోనే. ఇంకా అఖండ 2 అనేది పెద్ద వెళ్ళిపోతుంది ఎక్కడో జనాలకి అసలు. ఇంకొకటి ఈ సినిమాకి వచ్చేళ్ళకి నాకు వింటేజ్ బాలయ్య గారిని అప్పట్లో ఇంక మిస్ అయిపోయినాం కాబట్టి మేమంత చూసేంత లెవెల్ లేదు, మాకి స్టామినా లేదు. అయ్యో మామూలు గ్లామర్ కాదు, అందగాడు బాలయ్య. ఇప్పుడు అందగాడే, అప్పుడు అందగాడే. ఇంత వయసు వచ్చినా కన్నా స్టెప్పులు ఏమేస్తాడు తెలిసిన మైకేల్ జాక్సన్ మించిపోయి వేస్తాడు. అలాంటి రేంజ్ బాలయ్య బాబుది. ఆ లాస్ట్ సాంగ్ ఉంది మీరు లక్ష్మీ నరసింహలో, లాస్ట్ సాంగ్ కి స్టెప్పులు కాళ్ళు స్టెప్పులు వేస్తాడు. రేంజ్ అసలు ఫైట్. ఫస్ట్ అందరూ బాగా చేసినారు. ప్రకాష్ రాజ్ గారు అవే విలన్ కే హైలైట్ అసలు. ఆయన సినిమాకే చాలా బాగుంది. కామెడీ పండిస్తాడు, సీరియస్ భలే ఉంటుంది.
లక్ష్మీ నరసింహకి మెయిన్ హీరో బాలయ్య బాబు, సెకండ్ హీరో వచ్చి మణిశర్మ గారు. ఒక రేంజ్ లో కొట్టినాడు మ్యూజిక్. అబ్బాబ్బాబ్బా బీజియం అయితే దడ్ వస్తాడు బాలయ్య. ఇక అమ్మ నరకతా ఉంటే కాలస్తా ఉంటే లాఠీ ఎత్తుకొని వస్తా అంటే బాలయ్య అసలు పోలీస్ డ్రెస్ లోనే మనకి మెప్పించే స్థాయిలో ఎదిగిపోయినాడు. హాట్స్ ఆఫ్. నెగిటివ్ షేర్స్ కూడా కనిపిస్తాయి మూవీలో. నెగిటివ్ షేర్స్ అంటే బాలయ్య గురించి నెగిటివ్ షేర్స్ అని రావు, ఉంటాయి. బాలయ్య సినిమాలో ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక ఓవర్ ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోరు. దట్ ఈస్ బాలయ్య ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. రేంజ్ అనేది అప్పట్లోనే బాలయ్యకి ఓవర్ కాన్ఫిడెన్స్ యాక్టింగ్ చేసినా కూడా ఎవ్వరు కానీ ఓవర్గా ఉంది అని మాట్లాడరు. ఎందుకంటే బాలయ్య సూట్ అయిపోతుంది అది. ప్రతి ఒక్క డైలాగ్ కానీ, ఒక విజనరీ కానీ, సాంగ్స్ స్టెప్పులు కానీ కరెక్ట్గా సూట్ అయిపోయి పెడతారు కొరియోగ్రాఫర్ మొత్తము. అది బాలయ్య. జై బాలయ్య రేంజ్ అసలు నిజంగానే. అడ్వాన్స్డ్ గా ఉగ్రభూతాలు వచ్చి ఊరు మీద పడితే ఈ నేల అసురుడిది కాదురా పరమేశ్వరుడిది కాదని ఆ ముక్కంటిని టచ్ చేయాలని చూస్తే అఖండ తాండవం అది రాబోయే దీంట్లో అఖండ 2 దీంట్లో చాలా గొప్పగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటి, జై బాలయ్య అనే ఆయన బాలకృష్ణ దైవానుగ్రహం ఎంత ఉంటదంటే, ఒక 5 years బిఫోర్ బోయకొండకు వెళ్తే అక్కడ ఒక చిన్న పిల్లవాడు వల్ల దర్శనం కోసం నెత్తిన పెట్టుకున్నాడు అనమాట. ఇంత గర్భగుళ్ళు అందరూ గంగమ్మను మొక్కుంటూ ఉంటే ఆ పిల్లవాడు మాత్రం జై బాలయ్య అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఏదో దైవానుగ్రహం ఉండబట్టే ఒక మనిషికి చాలా చక్కగా అక్కడ ఆ పేరు బాలయ్య బాబు అక్కడ దేవస్థానం దీంట్లో స్పృశించారు అంటే చాలా అసలు అనుకున్నాను. నిజంగానే కల్మషం లేదు కాబట్టి ఓపెన్ హార్ట్ గా మాట్లాడతాడు కాబట్టి ఖచ్చితంగా దైవానుగ్రహం చాలా ఉన్నటువంటి నటుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక బాలకృష్ణ మాత్రమే అని చెప్పుకోవచ్చు. రాబోయే ఫ్యూచర్ కూడా అయింది చాలా ఒక తెలుగు ఇండస్ట్రీని ఇంకో స్థాయికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాడు. ఏ షో చేసినా ఏ దీంట్లో చేసినా. ఒకప్పట్లోనే నిపురవ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా బాగా చేశాడు. అవి పాన్ ఇండియా స్థాయి మూవీనే. బట్ ఏదో కొన్ని చిన్న దీని వల్ల కరెక్షన్స్ వల్ల అది పోయింది. అట్లా నెక్స్ట్ ఇంకో మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ చూడాలనుకుంటున్నాం. రీ రిలీజ్ చేస్తే ఒకవేళ అది మంచి పవర్ఫుల్. ఓకే, జన్మదిన శుభాకాంక్షలు. ఇదనేది అఖండ 2 ఖచ్చితంగా ఇంక బాగుంటది అన్నమాట. బాలయ్య బాబు షేడ్స్ ఇదనేది ఇంకా నీకు చెప్పే అవసరం ఉండదు. మంచి బ్లాక్ బాస్టర్ ఉంటది. ఆ శివుని గురించి ఒక స్థాయిలో చూపిస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అఖండ 2లో ఆ ఒక దైవాన్ని కూడా టచ్ చేస్తాడు ఫస్ట్ దీంట్లో చూసినట్టుగా. అట్లా ఏ దీంట్లో అయినా కూడా ఆయన మెప్పించగలుగుతాడు అనమాట. అందుకే ఆయన అంటే ఒక పిచ్చి. ఎక్కడ పని చేసినా కూడా, నేను కాలేజీలో లెక్చరర్ అయినా చెప్తూ ఉంటే బాలయ్య సార్ వస్తున్నారా తెలుగు సార్ అంటారు. ఎందుకంటే ఒక అభిమానం అనమాట వాళ్ళు. ఒక ఇది ఏమి అంటే ఇదేనమాట. ఒకసారి బాలయ్య ఫ్యాన్ గానే అయ్యారంటే ఇంకా అంతే జీవితంలో. ఇదనేది ఏదన్నా ఉండలే, అది అభిమానం అంటే. అది పోస్టర్స్ మనకి అవసరం లే, ఒక ఇదనమాట. ఆ టైంలో వచ్చిన్నారు కానీ కొంచెము తక్కువ ఉంటుంది. యంగ్స్టర్స్ అంతా యూత్ మూవీస్ కి ఎక్కువ అడిక్ట్ అవుతారే తప్ప చూస్తారు. ఏదేమైనా కూడా కానీ బాలయ్య బాబు అంటే ఇంకా హృదయంలో నుంచినే వస్తుంది. పిల్లలకు కానీ మాట కానీ ఏదైనా చెప్పాలంటే వేరే వాళ్ళకన్నా నోట్లో నుంచి వస్తుందేమో కానీ అంత అభిమానం అనమాట. ఓకే, ఎనివే ఇంకా మా సోదరుల దగ్గర తీసుకుంటా. నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. వాడికి చెప్పు. పుట్టింది అనంతపురం, రోలింగ్ కర్నూలు. నా మాట పదును, నా మాట పదును, నా కత్తి పదును, నీ పక్కన తెలుసు. నరకం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పల్లాల గుళ్ళు నా కొడకల్లారా. సిద్ధప్ప కాపుగాడిన కర్నూలు, చుట్టుముట్ట చిత్రాలు, కమ్ము కోసం గడపలు, కత్తిగడ్డ అన్నపురం లెగేసుకొస్తున్నారా. ఎండ నడినేది లోపల కొడుకులు నరికి ఈ మట్టికి ఎరివేసి పదాం. అపాయింట్మెంట్ లేకుండా లొకేషన్ ఒంటి చేత కోత వస్తాను నా కొడకలారా. భయం నా బయోడేటా లేదా బోసెటకే. నరకం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పిల్లల గుందని నా కొడకలారా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు బాటుందేమో కానీ ఆ చెట్టు సృష్టించిన పేరు మార్చలేరు. మూతి మీద మలిసిన 10 బొచ్చు మేస కాదరా బచ్చా. అన్ని సినిమా డైలాగులు బాగా రీమిక్స్ చేసి చెప్పేశారు. నీకు నరికే గుద్ది అలిపి వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఆయన డైలాగ్ కింగ్, ఫ్యాన్స్ కూడా అలానే ఉన్నారు. తగ్గేదే లేదా, ఆ రేంజ్ లో ఉంది సినిమా. బాగా ఎంజాయ్ చేయండి. సూపర్ గా ఉందన్నా, సూపర్ గా ఉంది. ఆ బాలకృష్ణ స్టెప్ హంగామా బాగానే ఉంది. ఆ బాలకృష్ణ ముందు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు.
ఆ రేంజ్ లో 2004లో వింటేజ్ ఇప్పుడు చూసినారు మీరు. బాలకృష్ణ సినిమా కానీ ఎన్టీఆర్ సినిమా కానీ 10 రోజులు కానీ 10 నెలలు కానీ 10 సంవత్సరాలు అయినా పోయి చూస్తాం మేము. అంత అభిమానం మాకు ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ అభిమానం. లక్ష్మీ నరసింహలో మీకు నచ్చిన అంశం ఏంటి? సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, ఫైట్లు హైలైట్. బీజిఎం సూపర్ గా ఉందన్న. బీజిఎం మటుకు స్టోరీ బాగుంది, బాలకృష్ణ యాక్షన్ సూపర్ గా ఉంది, బాగుంది, ఆయన పోలీస్ గెటప్ లో ఎలా కనిపిస్తాడు? సూపర్ గా ఉందన్న. గుద్దేస్తాడు ఇట్లా అరేంజ్ ఇవ్వడానికి. ఇడ్లీలు బియ్యం ఏమైనా తీసుకుపోయినారా? లేదను మన బాలకృష్ణ అంటేనే పుల్లు బాటలు ఎత్తాడు. అట్లా నిద్ర లేసని బాలకృష్ణ ఇది ఎత్తాడేమో. ఆమె కనపడలే కదా తమిళమ్మాయి హసీనా. ఇప్పుడు చేయలే, అప్పుడు బాగా చేసింది. లవ్ స్టార్ బాగా నడిపినారు ఇద్దరు, బాగుంది ఇద్దరిది కమ్మాయిక సూపర్ గా ఉంది. ప్రకాష్ బాగా చేశాడు, క్యారెక్టర్ విలన్ గా బాగా. అదే దీంతో విలన్ అయినా కామెడీగా ఉన్నట్లుంది, అట్లా ఉన్నది. విలన్ అయినా కామెడీగా బాగా అపోతర పోషించాడు. ఇంకా యాదైనా పోతాం, బాగా సినిమా యాదని ఈయనలే ఖచ్చితంగా పోతాం. నాకైతే లెజెండ్ అయితే మళ్ళా అంతే. సినిమా అంతా పాతానే ఉంటాం, మళ్ళా సినిమా అయితేనా సూపర్ గా ఎంజాయ్ చేసినాం. లాస్ట్ నా బాలయ్య గారు చేసిన మంచి ప్రతి ఒక్కటి జనాలకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్ నడపడం కానీ, పేదలకు అన్నం పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బాలయ్య అప్పట్లో మనకి ఎన్ని విధాలుగా సహాయపడినాడో అందరికీ, ప్రజలందరికీ తెలుసు. బట్ ఆయన ఒక సినిమా పరంగా ఎత్తుకుంటే మాత్రము మనకి సినిమానే అది లైఫ్ అయిపోయింది. ఆ ఎనర్జీ వేరు అసలు. ఇంకోటి మణిశర్మ మ్యూజిక్ బాగా మిస్ అవుతున్నాము. ఇంకోసారి అయ్యో మామూలుగానా ఫస్ట్ సాంగ్ కి లాస్ట్ సాంగ్ కి ఊపుతానే ఉంటాడు. ఊపు ఉంటుంది, ఊపు మాస, ఆ ఊపులోనే మాస కిక్, మనం కిక్ ఎక్కేస్తుంది. బాలయ్య కిక్, అది బాలయ్య కిక్ ఎక్కేస్తుంది. మ్యాన్స్ నౌస్ అంత తాగిన ఆయన తాగితే మా కిక్ ఎక్కుతుంది. మ్యాన్స్ నౌస్ బాలయ్య తాగితే కిక్కు మాకెక్కుతుంది, ఫ్యాన్స్కి ఎక్కుతుంది. దట్ ఈస్ రేంజ్ ఆఫ్ బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. మణిశర్మ గారు బాలయ్య కాంబోలో ఇంకో సినిమా పడితే కన్నా వేరే లెవెల్ ఉంటుంది. బాబా ఏం మ్యూజిక్ కొట్టినాడు అసలు. బీజిఎం విలన్ కూడా ప్రకాష్ రాజ్ కూడా కొట్టినాడంటే అప్పుడు మణిశర్మ ఎంత మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించుకోండి. డిఎస్పి తర్వాత, డిఎస్పి ముందు మణిశర్మ గారే మెయిన్ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడు ఛాన్సులు అవకాశమే లేకుండా పోతుంది. అసలు ఏం చేస్తున్నారు మన టీఎఫ్ఐ మ్యూజిక్. అది ఒక మంచి థ్రిల్గా ఉంటుంది నేను అనుకుంటాను. సో హ్యాపీ. బాలయ్య గారు ఇంకో మంచి సినిమా అంటే కంబ్యాక్ అంటే అఖండ, ఒక గోపీచంద్ మల్లేని 111 మాస్ కంబ్యాక్. అసలు తలుచుకుంటేనే గూస్బంప్స్ వస్తాయి గోపీచంద్ తలుచుకుంటానే. అంత మంచి కంబ్యాక్ వల్ల బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టేది బాలయ్య. పాన్ ఇండియా సినిమా తీకపోయినా పాన్ ఇండియా లెవెల్కి ఒక రేంజ్ లోనే వెళ్ళిపోయినాడు పాన్ ఇండియా లెవెల్కి. అది పాన్ ఇండియా సినిమా తీకపోయినా కేరళ తమిళనాడు యా స్టేట్ తీసుకోండి, మన బాలయ్య ఊతపదం లేదే యా స్టేట్ మోగదు. అది దట్ ఈస్ రేంజ్ ఆఫ్ బాలయ్య. బాలయ్య ఎందుకే అభిమానం, బాలయ్య అంటేనే అభిమానం. జై బాలయ్య, జై జై బాలయ్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాలయ్య. చెప్పండి వానికి, సెంటర్ అయినా సెట్ అయినా, పొజిషన్ అపోజిషన్, పవర్ అయినా నేనే దిగినంత వరకే. వన్ షాట్ బిన్ స్టోరీ రిపీట్. బాలయ్య దేవుడు, జై బాలయ్య, జై. ఎప్పటికైనా మాకు చూసే చాలా ఆనందంగా ఉంది. చూసేకి కూడా న్యూ పాట కూడా న్యూగా వదిలినాడు ఒకటి, అది కూడా సూపర్గా ఉంది. ఫస్ట్ పాటే అది వదిలినాడు, చాలా బాగుంది చూసేకి. బాలయ్య చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నాడు అప్పటికే. అందగాడంటే బాలకృష్ణనే, ఎప్పటికైనా అందగాడంటే బాలకృష్ణనే. సినిమా మూవీ మొత్తం నచ్చింది సార్. ఇప్పుడే కాదు, అందుకు మణిశర్మ ప్రాణం పోసినాడు సార్. ఇప్పుడు మణిశర్మ అప్పట్లోనే ప్రాణం పోసినాడు, ఇప్పటికీ ప్రాణం పోసినట్లే ఉంది. అట్లా ఎవరి పేరు అక్కకపోదు కదా. అది సూపర్. ఆయన
ఇంక ఏ సినిమాలో అయినా ఆయన చెప్పనవసరం లేదు కదా. ఆయన రోల్కి అప్పుడు ఆ సినిమాలో అయినా కూడా ఆయన న్యాయం చేస్తాడు. ఈ సినిమాలోనే కాదు, ఏ సినిమాలో అయినా ఆయన రోల్ ఆయన హీరోయిన్ నటించడం లేదు ఆయన. ఇప్పుడు లేదు, అప్పట్లో బాగుండింది, ఇప్పుడు లేదు కదా సార్. ముందు ఉండింది, బాగుంది, చూడడం మూవీలో బాగుంది సార్. ఆమె కూడా బాగుంది. సినిమా మొత్తం రోల్ కామెడీస్ కానీ సునీల్ కానీ మొత్తం ఎవరైనా అందరూ బాగా చేసినారు సార్. అప్పట్లోనూ బాగుంది, ఇప్పట్లోనూ బాగుంది. అప్పట్లో చూసినంత ఇప్పుడు చూస్తా అంటే ఇంకా రేంజ్ పెరిగినట్లే ఉంది, కానీ బాలకృష్ణకి తగ్గదు సార్. ఇంకా బాలకృష్ణకి తగ్గదు. జై బాలయ్య, జై 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 బాలయ్య. హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ ఎన్టీఆర్కైనా బాలకృష్ణకైనా ఎప్పుడు ముందుగానే ఉంటాం. మేము ముందుగానే ఉండి ఏదైనా నడిపిస్తాము. మేము అంతా నందమూరి ఫ్యామిలీ. జై బాలయ్య. జై బాలయ్య. రామారావు గారికి, ఆయన బాలకృష్ణ పుత్రునికి ఈ సినిమా తీసే ప్రతి ఒక్క ఇంట్లో అందరూ మాకు అభిమానం, వాళ్ళంటే అభిమానం అంటే వాళ్ళకి అభిమానం. సినిమా కానీ ఏది కూడా రాజకీయాలు దాంట్లో వచ్చినా కూడా ఫస్ట్ వచ్చేది రామారావు, సెకండ్ బాలకృష్ణ. ఈ సినిమాలు ప్రతి ఒక్కటి అందరికీ బాగా నచ్చింది. ప్రతి ఒక్క సినిమా చూసినాం సార్, బాగుంది, సినిమా బాగుంది. వాళ్ళు మంచికి దేనికైనా రెడీగా ఉంటారు, చెడ్డకైతే ఎన్నుకుంటాం, ముందు అయితే రెడీగా ఉంటారు దేనికి కూడా. కానీ ప్రాణంలో ఇచ్చేదని ప్రాణం తీసేదంటే కూడా కానీ వాళ్ళు చాట్ చేయ ఎవరు లేదు. సినిమా బాలకృష్ణకు పుట్టిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. మేము సినిమా బాగుంది, సినిమా బాగుంది. అప్పట్లో రిలీజ్ అప్పుడు యూత్గా ఉన్నాము, అప్పుడు వయసులో ఉన్నాము, ఆయన వయసులో ఉన్నాడు. అప్పుడు మేము సుమారుగా ఒక 10 సూట్లు చూసింటాం సార్. సినిమా 10 సూట్లు చూసినాను. సినిమా అప్పటికి బాలకృష్ణ చిన్న పిల్లడు మరి సినిమా ఉన్నాడు. ఇప్పటికే బాలకృష్ణ ఇప్పుడు ఎట్టా ఉన్నాడు. ఆయన చాటు చేసిన మనిషి ఎవరు లేరు, ఎప్పటికీ తగ్గదు సార్. థ్యాంక్ యూ సార్.